హాయ్ ఫ్రెండ్స్, మనకు రక్షణ రంగానికి సంబంధించిన స్టాక్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పి హోప్ అయితే ఉంది. సో అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ రక్షణ రంగంలో అత్యంత దిగ్గజమైనటువంటి స్టాక్ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో దీంట్లో అయితే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వన్ డేగా ఇవాళ చూస్తే మీకు రూ. 175 ఇది పడిపోయింది 3%. అండ్ ఒక 1 వీక్గా చూస్తే రూ. 315. అండ్ ఒక 1 మంత్గా చూస్తే రూ. 137. అండ్ ఒక 1 ఇయర్‌గా చూస్తే ఇది చాలా ర్యాలీ ఇచ్చిందని చెప్పొచ్చు. 1 ఇయర్‌గా దీని యొక్క రిటర్న్స్ 176%. రూ. 3,000 దాదాపు 1 ఇయర్‌గా పెరిగింది. అంటే ఒకప్పుడు ఇది దాదాపుగా మీకు 2,000 నుంచి 5,000 దాకా వచ్చేసింది. అంటే చాలా పెద్ద ర్యాలీ అయితే ఇది ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనికి ఫండమెంటల్స్ చూసినట్లయితే దీనికి 80% కొనమని చెప్పి ఎక్స్‌పర్ట్ అడ్వైజ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ డెట్ లేదు. అసలు మీకు దీని మీద అప్పులనేటువంటివి అయితే లేవు. అండ్ ఇండస్ట్రీ పీఈ కంటే పీఈ రేషియో చాలా తక్కువగా ఉంది. సో ఇది ఇంకా గ్రోత్ ఉందని సూచిస్తుంది. అంటే ఓవర్ వాల్యూడ్ అయితే కనిపించట్లేదు. అండ్ మిగతా ఫండమెంటల్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. సో ఫండమెంటల్స్ పరంగా ఇదైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఫండమెంటల్స్ పరంగా. అండ్ ప్రాఫిట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు ప్రాఫిట్ ఇయర్‌కి ప్రాఫిట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఓవర్‌గా కొనేశారు. స్టాక్ రేట్ చాలా అయిపోయింది. దాంతోనేంటంటే ఇది కొనడానికి దీని మీద ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఎక్కువ మంది తీసుకున్నారు కాబట్టి. అలా అని చెప్పి ఇది కంటిన్యూయస్‌గా పడిపోతుందని చెప్పలేము. నెక్స్ట్ బడ్జెట్‌లో దీనికొచ్చే ఆర్డర్స్‌ని బట్టి ఇది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు చూస్తే ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్ 11%, రిటైల్ అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కటి ఉంది. ఇందులో ప్రమోటర్స్ కూడా మంచి షేర్ కలిగి ఉన్నారు. సో ఈ స్టాక్ అయితే ఏంటంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది. దాదాపు ఇంకొక 200-300 వరకు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ లాంగ్ టర్మ్‌లో మీరు చూస్తే దీనికున్న ఆర్డర్ బుక్ వీటన్నిటిని బట్టి లాంగ్ టర్మ్‌లో లాస్ అయితే అవ్వదు. కానీ కొత్తగా కొనాలనుకున్న వారు ఖచ్చితంగా దీన్ని ఆగాల్సి ఉంటుంది. ఒక 1 వీక్ వరకు చూడండి. ఈ టైంలో ఎంట్రీ తీసుకోవడం కాస్త రిస్కీ అని నాకైతే అనిపిస్తుంది పర్సనల్‌గా. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. మొత్తం మీద ఇవాళ ఒక్కరోజే రూ. 175 పడిపోయింది. అండ్ మెల్లిగా దీనికి సంబంధించినటువంటి మళ్ళీ కొనడం స్టార్ట్ చేయొచ్చు బహుశా. ఎందుకంటే మళ్ళీ కాస్త ఇది కన్సియన్‌కి లభించినట్లయితే మళ్ళీ కొంటారు. సో ఈ విధంగా ఇది ప్రెజెంట్‌గా అయితే ఈ లాస్‌లో నడుస్తుంది. అండ్ ప్రెజెంట్‌గా అయితే అమ్మేస్తున్నారు. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో దీన్ని కొనే ముందైతే ఆలోచించండి. ప్రెజెంట్‌గా అయితే కొనొద్దు. ఉన్నవారు హోల్డ్ చేయొచ్చు.